ఇవాళ నిరుద్యోగుల సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రతరం అవుతుంది. 16.2% నిరుద్యోగిత రేట్ ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరొకవైపు సీఎం గారు 24 నెలల్లో 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చాం, 24 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పాను అంటున్నారు. ఎందుకు ఈ కాంట్రడిక్షన్ ఉంటుంది రెండింటి? అదే చంద్రబాబు నాయుడు గారు 24 నెలల్లో 24 లక్షల కోట్లు డబ్బులు తెచ్చాడు. నేనేమి దీన్ని కాదనలేదు, పేపర్లో వచ్చింది, నేను కూడా చదివాను. ఆ 24 లక్షల కోట్లు ఎక్కడెక్కడి నుంచి దేని నుండి వచ్చింది అనేటువంటిది కొన్ని వివరాలు ఇస్తే బాగుంటుంది అనేది నేను అడుగుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2, 24 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలే ఆయన, ఇస్తాము అని అన్నాడు. అంటే ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలివిగా జవాబు చెప్పాడు. కాబట్టి 24 ఆయన చెప్పిందే 20 లక్షలు అయితే ఆయన చెప్పిందే 20 లక్షలు అదనంగా చేయకూడదా? చేయొచ్చు, ఎవరు వద్దన్నారు? మేమేమన్నా చేయొద్దని అంటావా? చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, 2 ఏళ్లకే 24 లక్షల ఉద్యోగాలు ఇచ్చే 16.5% నిరుద్యోగ రేటు ఎలా వచ్చా? రాష్ట్రంలో నిరుద్యోగులు ఈరోజు ఒక నోటిఫికేషన్ ఇస్తే పోలీస్ కానిస్టేబుల్కి నోటిఫికేషన్ ఇస్తే 35 సంవత్సరాలు సరిపోదు, 40 ఏళ్ళు ఉండాలి, 42 ఉండాలి, 45 ఉండాలి, 47 సంవత్సరాలు వయో పరిమితి పెంచండి అని చెప్పి రిక్వెస్ట్లు వస్తున్నాయంటే ఎందుకు? ఇది నిరుద్యోగానికి సంకేతం కదా. కాబట్టి మాటలు కాదు కావాల్సింది. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నారు, వచ్చాయి, ఎంత భూములు ఇచ్చారు? లూలు మాల్కు గత గవర్నమెంట్ రద్దు చేసింది. ఈ గవర్నమెంట్ 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది, 400 కోట్ల రూపాయలు విలువ చేసింది. టీసీఎస్ కంపెనీకి 99 పైసలతో నువ్వు భూమి ఇచ్చావు, 20 రూపాయలకు 600 కోట్లు విలువ చేసేటువంటి భూమిని ఇచ్చావు. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్కు దాదాపు 600 ఎకరాల పైచిలకు 3 ప్రాంతాల్లో భూములు ఇచ్చావు. అక్కడ వచ్చిన ఉద్యోగాలన్నీ పైగా దాన్ని విరజిమ్మేటువంటి పర్యావరణ కాలుష్యం అంతా ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కడో చెప్పండి ఏ పరిశ్రమ నెలకొల్పితే పోనీ వ్యవసాయ రంగానికి ఏమన్నా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అయిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ నిరుద్యోగ యువతకు అక్కడ ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? ఒకవైపున కరువు, ఇంకోవైపున తాగడానికి మంచినీళ్ళు, ఏ కరువు వచ్చింది? అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు. మరి ఎక్కడుంటే వచ్చా? పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందకపోయి, విద్యారంగం అభివృద్ధి చెందకపోయి, అదేవిధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఎక్కడ ఒక నూతన పరిశ్రమ రాకపోయి మరి ఎక్కడ ఉంటుంది? ఐటీ రంగంలో ఆడొచ్చినాయి ఈడొచ్చినాయని పేర్లు చెప్పడమే తప్ప ఎన్ని గ్రౌండ్ అయినాయి? మీరు విశాఖపట్నంలో కూర్చున్నటువంటి మీరు సిఐఏ సదస్సు నుంచి ఎన్ని గ్రౌండ్ అయినాయి? ఆ గ్రౌండ్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి, ఏ లిస్టు ప్రకటించండి, మేము కూడా ప్రచారం చేస్తాం కదా. కాబట్టి ఇవన్నీ మసిపూసి మారేడికాయ చేసేటువంటి మాటలు తప్ప అంత పెద్ద ఎత్తున ఆయన చెప్పినట్టు 24 లక్షల మందికి ఉద్యోగ కల్పన అనేటువంటిది ఆయన లక్ష్యం అయ్యుండొచ్చు, ఆయన ఆశయం అయ్యుండొచ్చు. బట్ కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. ఉంటే ఎక్కడో చెప్పండి, రాజధానిలో వచ్చాయా? పోనీ రాజధానిలో ఏమన్నా పరిశ్రమలు ఏమన్నా ఇక్కడ ల్యాండ్ అయ్యాయా? క్వాంటమ్ వ్యాలీ ల్యాండ్ అయిందా ఇక్కడ ఏమన్నా? అక్కడ బిల్డింగ్ కార్మికులు ఉన్నారు, అంత లెక్కల బిల్డింగ్ కార్మికులు ఉన్నారు. మరి ఇంకా దానికేంది? దినకూలీలు రెగ్యులర్గా ఉండేటువంటిదే కదా. పోనీ బాగా పెరుగుతూ ఉంటే నీ ఆదాయం పెరిగి ఉండాలి కదా, నీ ఉత్పత్తి పెరిగి ఉండాలి కదా, ఉత్పత్తితో పాటు నీ ఆదాయం పెరిగి ఉండాలి కదా, నీ ఆదాయంతో పాటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పన ఉండాలి కదా. మరి ఆదాయం బాగా పెరిగితే అప్పులు ఎందుకు చేస్తానట్టు?